హాయ్ వీవర్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే శ్రీమేధ స్కూల్లో మనకు వచ్చేసి రిపబ్లిక్ డే సందర్భంగా సైన్స్ వేర్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ సైన్స్ వేర్లో ఈ లెజెండరీస్ అన్నిటిని ఫొటోస్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరికి ఇంట్రెస్ట్ తగ్గట్టుగా వాళ్ళ ప్రాజెక్ట్ అనేది ఎన్నుకొని ఇలా ప్రాజెక్ట్ అనేది తయారు చేసేసి ఏ ప్రాజెక్ట్ సంబంధించినది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి, ఇలా చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ కూడా మంచిగా చేస్తున్నారు. హ్యూమన్ ఐ ఇది వచ్చేసి చూడండి, బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఇంకా అన్నీ మీరు చదువుతున్నట్లయితే కనుక మీకు అర్థమవుతుంది. టైప్స్ ఆఫ్ పొల్యూషన్, నెక్స్ట్ వచ్చేసి వాటర్ సైకిల్, ఇది నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ గ్రూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇంకా జనరేషన్ ఆఫ్ సీడ్స్, నెక్స్ట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ ఒక ఫ్లవర్ యొక్క పార్ట్స్, లివింగ్ నాన్ లివింగ్ థింగ్స్, నెక్స్ట్ వచ్చేసి సోలార్ సిస్టము, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ బటర్ఫ్లై యొక్క సైకిల్ అనేది ఏ విధంగా ఉంటుంది, అది ఎక్కడి నుంచి ఎక్కడికి పెరుగుతుంది అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్కెటర్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి సోర్స్ ఆఫ్ వాటర్ని ఎలా సోర్స్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 3D షేడ్స్ గురించి ఇలా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మై సమ్మర్ ట్రిప్లో ఎలా అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మై సమ్మర్ ట్రిప్ టు మార్స్ అనేసి ఎక్స్ప్లెనేషన్ అయితే బాగా ఇస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ అయితే మంచిగా గుడ్ ఎక్స్ప్లెనేషను, బాగా ప్రాక్టీస్ అయితే చేయించినారు. సో ఎక్స్ప్లెనేషన్ అయితే ఆసమ్, నాకు బాగా నచ్చింది. అందరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ అయితే నేను వినలేకపోయాను, టైం లేదు కదా. తర్వాత గ్రేట్ లెజెండరీ మ్యాథమెటిక్స్ యొక్క శ్రీనివాస్ రామానుజన్, ద గ్రేట్ మ్యాథమెటిషియన్. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ అనిమల్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్, ఒక ప్లాంట్ అనేది రూట్స్, ఫ్లవర్స్, స్టెమ్స్, ఇంకా లీవ్స్, అవన్నీ వాటి గురించి చేసినారు. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ అబ్జార్బర్ గురించి, వాటర్ అనేది ఎలా యూజ్ అవుతుంది, తర్వాత చిమ్మికి ఎలా వెళ్తుంది, ఫ్యాక్టరీకి ఎలా, కార్బన్ డైఆక్సైడ్ ఎలా అనేది వీళ్ళు చేసినారు. నెక్స్ట్ వచ్చేసి సెన్స్ ఆర్గాన్స్ గురించి కూడా చాలా వివరంగా చెప్పినారు. ఇంకా ఇంతకుముందు చెప్పిన కదా, శ్రీనివాస రామానుజరి గ్రేట్ మ్యాథమెటిషియన్ కనుగొన్నాడు ఈయన. మ్యాథ్స్ డే రోజు ఈ మ్యాథమెటిషియన్ నేమ్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాము, శ్రీనివాస రామానుజాచారి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్షన్ పార్క్ని చూడండి ఎంత బాగా డిజైన్ చేసినారో, ఎక్స్ప్లెనేషన్ కూడా మంచిగా ఇచ్చినారు ఇద్దరు. ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కానీ చాలామంది ఉన్నారు, ప్రతి చోట నిలబడి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలంటే కొద్ది కష్టమైంది. అందువల్ల లిమిటెడ్ మెంబర్స్ దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ గురించి కూడా గుడ్ ఎక్స్ప్లెనేషన్, మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేసినారు. టీచర్స్ కూడా ఇక్కడ స్టూడెంట్స్ని మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా పిల్లలు కూడా ఇంప్రూవ్మెంట్ బాగా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, లైక్ అండ్ అన్లైక్ ఫ్యాక్టర్స్ గురించి కూడా చెప్పినారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొబాబిలిటీ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేసినారు. ఇక్కడ కొన్ని క్లియర్గా అయితే నాకు కనిపించడం లేదు. అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డరు, వీటి గురించి కూడా బాగా మ్యాథ్స్ గురించి కూడా మంచిగా ఒక్కొక్క బ్లాక్లో, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క దాని గురించి చెప్పినారు. నెక్స్ట్ ఆర్యభట్ట గురించి కూడా చెప్పినారు. అంటే ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి తెలుగు, ఒక ఫ్లోర్కి హిందీ, నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్, ఇలా ఒక్కొక్క ఫ్లోర్కి అనేది ఒక్కొక్కటి సెట్ అయితే చేసినారు. ఇంకా ఇక్కడ హర్రర్ రూమ్ కూడా మంచిగా డిజైన్ చేసినారు. ఆ రూమ్లోకి పోవాలంటే పెద్దవాళ్ళకి కూడా భయం వేసింది, అంత బాగా చేసినారనమాట. నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్స్, కొలత విధానం అనేది మనం ఎలా చేసుకుంటాము అనేది. నెక్స్ట్ వచ్చేసి మనీ ఎవల్యూషన్, వీళ్ళు కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చినారు.
వీళ్ళే కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్ మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చినారు. అయితే ఇంకా టైం లేదు. ఇంటిగ్రేర్ గురించి దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే మనీ ఎవల్యూషన్ ఇంటిగ్రేర్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, గుడ్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా మ్యూట్లో అయితే పెట్టినాను. ఇంకా చూడండి, ప్లేస్ వాల్యూ గురించి ఒకటి తీసినారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి అడిషన్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చినారు. ఇంకా వేదిక్ మ్యాథ్స్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. చిన్న పిల్లలు కూడా చాలా బాగా ప్రిపేర్ అవ్వడం అనేది జరిగింది. చూడండి, చాలా బాగా ప్రిపేర్ అవ్వడం అనేది జరిగింది. వెరీ నైస్, గుడ్ జాబ్. పిల్లలందరిది మంచిగా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేసి మంచిగా చెప్పడం అనేది బాగా జరిగింది. వేదిక్ మ్యాథ్స్ గురించి కూడా ఎలా అనేది ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాడు. నైస్ ఎక్స్ప్లెనేషన్, గుడ్ ఎక్స్ప్లెనేషన్. ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళకి సంబంధించినది, వాళ్ళకు ఏది ఇంట్రెస్ట్ ఉందో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సో నిలబడక తప్పలేదు. ఇంకా వీళ్ళు వచ్చేసి రేషియో టాపిక్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రోపరేషన్ అంట, ప్రోపరేషన్ గురించి వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ అయితే గుడ్ ఎక్స్ప్లెనేషను. ఇంకా ఇది వచ్చేసి కాన్సనెంట్స్ బ్లెండ్, ఇంకా వోవెల్ సౌండ్స్, కాన్సనెంట్ బ్లెండ్ వర్డ్స్ అండ్ వోవెల్ సౌండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇంకా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అయిపోతానే ఇంకా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోతానే కనెక్టర్స్. ఇంకా ఫార్మర్ యొక్క ఫ్యామిలీ, ఫార్మర్ ట్రీ అండ్ యాక్షన్ వర్డ్. నెక్స్ట్ వచ్చేసి డిబేట్ ఆఫ్ స్కూల్ మీడియా, టెన్సెస్ హౌస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బయాలజీ ఆఫ్ ఆర్ట్, అబ్దుల్ కలాం. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫిష్ మాల్ తయారు చేసినారు. ఇది వచ్చేసి జెండర్ గురించి చెప్పినారు. ఇంకా సినోనిమ్స్, యాంటోనిమ్స్, నెక్స్ట్ ఆర్టికల్స్, వీటి గురించి ఎక్స్ప్లెనేషన్, వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా ఆర్టికల్స్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు, ఏ అంది. ఇంకా నెక్స్ట్ వన్ సినోనిమ్స్, ఆర్టికల్స్. ఇంకా వీళ్ళ దగ్గర కూడా కొద్దిసేపు నిలబడాల్సింది వచ్చింది. కొంతమంది పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయినారు కదా, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో కొద్దిసేపు కొంతమంది దగ్గర విన్నాను. ఇంకా లేట్గానే వచ్చినాను స్కూల్కి, కొద్దిగా ఫాస్ట్గా వచ్చింటే ఇంకొంచెం వినేదాన్ని. వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ అనేది వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్ప్రింగ్ సీజన్స్ గురించి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇలా స్మాల్ ఫార్మర్ గురించి, బిగ్ ఫార్మర్ గురించి ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా శ్రీమేధ విద్యానికేతన్ స్కూల్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యాప్ ఆఫ్ ఇండియా అనేది. ఇంకా వీళ్ళు వచ్చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారంట. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము మేడం, ఒకసారి చూడండి అనేసి వీళ్ళు చెప్పినారు. సో నేను నిలబడినాను. వెరీ గుడ్ ఎక్స్పెరిమెంట్, మంచిగా ప్రాక్టీస్ అయితే చేయడం జరిగింది. చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం నేమ్ అయితే రాలేదు. నెక్స్ట్ వచ్చి టెలివిజను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ హెల్పర్స్. మన సొసైటీలో ఎవరైతే హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి గురించి, డాక్టర్, పోలీస్,
ఇంకా స్లీపర్ ఇట్లా ప్రతి ఒక్కరి గురించి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇంకా ఇదైతే ఏమీ రాయలేదు, ఇంక ఇవి కూడా ఏం అర్థం కాలేదు, ఏం రాయడం లేదు. టైటిల్ నేము అయితే ఏం రాయలేదు. ఇంకా హిందీ అనమాట. హిందీ అంతా వచ్చేసి ఒక క్లాస్కి అయితే తీసుకొని రావడం జరిగింది. వీళ్ళు కూడా హిందీ అనేది మంచిగానే ఎక్స్ప్లెనేషన్ చేసినారు. సో కొంతమంది వినలేదు అనేసి కొంతమంది అయితే డిసప్పాయింట్ అయినారు. బట్ ఒక వన్ డే అంతా అయితే కనుక వీళ్ళు చెప్పేటివన్నీ మనం వినొచ్చు. ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఇవన్నిటిని ఒక చోటికి తీసుకొచ్చినారు. నెక్స్ట్ వన్ వచ్చేసి హిందీ ఇదేదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ సంక్రాంతి, ఇంకా ముస్లిమ్స్ దాని పండుగ గురించి ఇంకా ఇవన్నీ తీసుకొని వచ్చినారు. వెరీ గుడ్ జాబ్. పిల్లలు అయితే చాలా కష్టపడినారు. ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టినారు. సో నాట్ బ్యాడ్, చాలా బాగా అయితే చేయడం జరిగింది. ఇంకా స్కూల్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. పిల్లలు కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇంకా హిందీ కానీ వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ ఏదైనా సరే చాలా సో గుడ్, చాలా చాలా బాగుంది. పిల్లలు కూడా పేరెంట్స్ని మంచిగా రిసీవ్ చేసుకోవడం కానీ, రెస్పెక్ట్ కానీ, డిసిప్లైన్ కానీ. ఫస్ట్ డిసిప్లైన్ అనేది ఉంటే కనుక మనకు చదువు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీపావళి పండుగ గురించి, తెలుగు నెలల గురించి మంచిగా వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ వచ్చేసి స్కూళ్ళలో భోగి, సంక్రాంతి పండుగ, నెక్స్ట్ బతుకమ్మ పండుగ, ఏ సెలబ్రేషన్ వచ్చినప్పుడు ఆ సెలబ్రేషన్ అనేది ఇక్కడ స్కూల్లో కాలాలు సెలబ్రేషన్ అనేది ఇక్కడ జరిగించడం వల్ల పిల్లలకు కూడా నీటిలో జీవించే ప్రాణులు, చెట్టుపై నివసించే ప్రాణులు, నెక్స్ట్ వచ్చేసి పువ్వులు, ఇంకా నెక్స్ట్ జాతీయ చిహ్నాలు, రాష్ట్ర చిహ్నాలు, ఇలా తెలుగు ప్రదర్శనశాల అనేసి ఒకటి బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఫైనల్గా ఇలా వీళ్ళు విభక్తి కాలాలు, నెక్స్ట్ సంక్రాంతి పండుగ, విభక్తి ప్రత్యయాలు, ఇలా అన్నింటిని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అయితే ఈ స్కూల్ అనే కాదు ప్రతి స్కూల్లో కూడా ఇప్పుడు ఫెస్టివల్స్ అనేది పిల్లలకు ఆ ఫెస్టివల్ యొక్క వైబ్స్ వచ్చే విధంగా ఫెస్టివల్ యొక్క గొప్పదనాన్ని తెలుపుతూ ఏ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆ ఫెస్టివల్ సెలబ్రేషన్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఫెస్టివల్ అనేది ఇలా ఉంటుంది అనేది తెలియజేస్తున్నారు. సో గుడ్ ఐడియా. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. టైప్స్ ఆఫ్ పొల్యూషన్, వాటర్ సైకిల్, ల్యాండ్ పొల్యూషన్, ఇలా ప్రతి ఒక్కటి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేయడం